మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఇటీవలే తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ రాజకీయాల్లో స్పీడ్ పెంచారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం. పార్టీ బలోపేతంపై విజయ్ ఫోకస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కీలక నేతలతో సమావేశమైన విజయ్ ఏ అంశాలపై చర్చించారు? పార్టీ నేతలకు విజయ్ చేసిన కీలక సూచనలు ఏంటి? లోక్సభ ఎన్నికల ముందు తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీలు ఏర్పడుతుండడం కాస్త చర్చనీయాంశంగా మారింది. తమిళనాట మాస్ హీరోగా పేరున్న హీరో విజయ్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవలే విజయ్ తన పార్టీ పేరును ప్రకటించి సంచలనానికి తెరలేపారు. అయితే తమ పార్టీ లక్ష్యం లోక్సభ ఎన్నికలు కాదని 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే అని ప్రకటించినప్పటికీ తాజాగా విజయ్ దూకుడు పెంచారు. విజయ్ తన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకోవడం కాస్త తమిళ రాజకీయాల్లో చర్చకు తెరతీసింది. ఇందుకు విజయ్ లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించనున్నారు? విజయ్ ఏ లక్ష్యంతో లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ పార్టీని ప్రకటించారు అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ ప్రభావం తమిళనాడులో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించగానే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖించనున్నారా అనే చర్చ మొదలైంది. తమిళనాట ప్రముఖ సినీ నటులలో విజయ్ ఒకరు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లోకి రావాలని విజయ్ని తన అభిమానులు కోరుతున్నప్పటికీ సమయం ఉందంటూ దాటవేస్తూ వచ్చారు. ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి లేటుగా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్గా వస్తా అన్న ఫార్ములాతో దూసుకెళ్తున్నారు. విజయ్ ప్రారంభించిన రాజకీయ పార్టీ తమిళనాట దీర్ఘకాలం మనుగడ కొనసాగేలా పూర్తి స్థాయిలో బలం చేకూర్చుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లు సభ్యత్వం తీసుకుంటారని, వారిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని విజయ్ పార్టీ ఆలోచనలు చేస్తోంది. దీంతో పాటు జిల్లాల వ్యాప్తంగా పార్టీ క్యాడర్పై దృష్టి సారించాలని ముఖ్య సభ్యులకు పార్టీ అధినేత విజయ్ సూచించినట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా నమోదైన కొత్త ఓటర్ల జాబితాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచనలు చేస్తున్నట్లు సమాచారం. విజయ్ తన పార్టీ కీలక నేతలతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని నేతలను ఆదేశించారు. పార్టీలో ఏ విషయంలోనైనా అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్ అనేలా ముందుకు సాగాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. జిల్లాల వ్యాప్తంగా పార్టీ సభ్యత్వం నమోదుకు క్యాంపులు ఏర్పాటు చేయాలని పార్టీ ముఖ్య నాయకులకు నిర్దేశించారు. అందుకోసం పార్టీలో కొందరు మహిళలకు నియామకాలు చేపట్టాలని సూచించారు. వీరితో ప్రత్యేకంగా మహిళా విభాగం ఏర్పాటు చేయాలని నేతలను కోరారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు సమాచారం. 2 కోట్ల మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని, అందుకు తగిన కార్యాచరణను నేతలకు మార్గనిర్దేశం చేశారు విజయ్. పార్టీని బలోపేతం చేసేందుకు విజయ్ తీసుకున్న నిర్ణయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీలోనైనా మహిళా నేతలకు ప్రాధాన్యత ఇస్తే ఆ పార్టీకి మహిళల మద్దతు ఉంటుందనేది విజయ్ ఆలోచనగా తెలుస్తోంది. అంతేకాదు ప్రతి ఎన్నికల సమయంలో కొత్త ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా యూత్లో ఫాలోయింగ్ ఉన్న విజయ్కు ఇది రాజకీయాల్లో కలిసొచ్చే అంశమే. దీంతో పాటు కొత్త రాజకీయ పార్టీకి మహిళలు, యువత ఓటు బ్యాంకు కీలకంగా మారనున్న నేపథ్యంలో విజయ్ పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవలే ప్రకటించి తమిళనాట సరికొత్త చర్చకు తెరలేపిన విజయ్ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను వేగవంతం చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రజల్లో పాపులారిటీ ఉన్న విజయ్ లాంటి నటులు రాజకీయ ప్రవేశం చేస్తే అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే ఆ అంచనాలు అందుకుంటే ఆ రాజకీయ పార్టీకి ఇక తిరుగుండదు. అదే సమయంలో విజయ్ అభిమానులు ప్రజలను పార్టీ అభిమానులుగా మార్చుకోవడం కూడా చాలా కీలకం. అందుకే విజయ్ ఎంతో వ్యూహాత్మకంగా రాజకీయ పార్టీని లోక్సభ ఎన్నికల ముందు ప్రకటించి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారేలా చేశారని తెలుస్తోంది.
ఎన్నికల ముందు రాజకీయ పార్టీని ప్రకటించడం ద్వారా ఆ పార్టీపై ప్రజల్లో చర్చ జరుగుతుండడంతో పాటు పార్టీని తొందరగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వీలవుతుంది. అందుకే విజయ్ ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చినా ఎంతో వ్యూహాత్మకంగా వచ్చారని తెలుస్తోంది. దళపతి విజయ్ ఫిబ్రవరి 2న తమిళగా వెట్రి కళగం పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. ఇప్పటికి మొదలుపెట్టిన సినిమాలు పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని విజయ్ ప్రకటించారు. రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే రాజకీయంగా స్పీడ్ పెంచారు విజయ్. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీని సన్నద్ధం చేయడంపైనే ఫోకస్ పెట్టారు విజయ్. పార్టీలోని నేతలకు పలు కీలక సూచనలు చేసి వాటిని అమలు చేసే దిశగా కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. విజయ్ వీలైనంత త్వరగా రాజకీయాలపైనే పూర్తిగా నిమగ్నమయ్యేలా కనిపిస్తున్నారు. విజయ్కు తమిళనాడులో ఉన్న మాస్ ఇమేజ్కు తోడు ఆయన తీసుకున్న నిర్ణయాలు, పార్టీ విధానాలు ప్రజలకు చేరవేసి అనతి కాలంలోనే తమిళనాట సత్తా చాటాలని విజయ్ వ్యూహంగా తెలుస్తోంది. మరి తమిళనాట లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ తన పార్టీ బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. విజయ్ స్పీడ్ చూస్తుంటే రానున్న ఎన్నికల నాటికి తమిళనాడు రాజకీయాలను శాసించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా తమిళనాడులో అగ్రనటుడిగా ఉన్న విజయ్ రాజకీయాల్లోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే సక్సెస్ కావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు తమిళనాట రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ పార్టీ బలోపేతం కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కావలసిన కీలక అంశాలపై నేతలతో చర్చించిన విజయ్ కార్యాచరణను వేగవంతం చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది.